నమస్తే అండి మధు గారు. నమస్తే అండి సార్, చంద్రబాబు గారి మీద అక్రమంగా పెట్టిన స్కిల్ కేసు 53 రోజులు ఆయన జైలు శిక్ష కాదు, జైల్లో రిమాండ్లో ఉంచారు. ఇప్పటి వరకు సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయలేకపోయింది సిఐడి. ఓకే, కానీ జైల్లో ఆయన్ని పెట్టిన హింస చాలా దారుణాలు జరిగినాయి అంటున్నారు. జైల్లో ఆయన్ని ట్రీట్ చేసిన విధానం, జగన్మోహన్ రెడ్డికి ఆయన మీద ఇంత కక్ష ఏంటి, పగ ఏంటి, ఈ సైకో మనస్తత్వం ఏంటి, దీని మీద ఎలా మీరు విశ్లేషిస్తారు అండి? ఆయన ఏమంటారు, ఆయన ఆ కేసు అక్రమం కాదండి, అది ఆ కేసు ఆ టైం అప్పుడు పుట్టప్ చేయటి ఇదంతా దీనికోసం జైల్లో హింసించాలి, వీలైతే జైల్లోనే ఆ వయసుకి వాళ్ళ ప్లానింగ్ వేరండి. జైల్లో ఏంటంటే ఆయన ఉన్న పరిస్థితుల్లో వయసు, అనారోగ్య సమస్యలు, ఆయన ఏ పరిస్థితుల్లో ఉంటాడో ఆ పరిస్థితుల్ని మార్పు చేసి ఇది ఒక రకమైన హత్య ప్రయత్నం అండి. అంటే వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మానసిక క్షోభకు గురి కాదండి, కాదు, మీరు ఎలా అనుకుంటున్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు క్లెమోర్మెంట్స్తో దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు మావోయిస్టుల పేరే కానీ దాని వెనుకున్నదంతా ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇప్పుడు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటర్నేషనల్ శాండిల్ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి వీళ్ళంతా. అటువంటి అటాక్ని తప్పించుకున్నాడు చంద్రబాబు గారు. అలాగే Z+ భద్రత ఉంది. ఇప్పుడు అటాక్స్ చేసినా ఏం చేసినా దొరికిపోతారు. అప్పుడు ఇదొక స్లో పాయిజన్ ప్లానింగ్ అండి. అంటే చంద్రబాబు గారు 74 ఏళ్ళు, ఆయనకి ఆరోగ్యం, మోకాళ్ళ నొప్పులో లేకపోతే ఏవో సమస్యలు, వృద్ధాప్య సమస్యలు అయితే ఉంటాయి కదా. అలాగే ఆయన ఏసీ లేకపోతే ఉండలేరు అనుకో, ఏసీ లేకుండా చేయాలి. దోమలు కరిస్తే ఆయనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ట్రీట్మెంట్ లేట్ చేస్తే ఆ విధంగా. అంటే ఇది ఒక మర్డర్ ప్లాన్ అండి. అంటే అది మూడో కంటికి తెలియకుండా జైల్లోనే మట్టుబెట్టే కుట్ర. ఆ కుట్ర అమలు చేసే దాని క్రమంలో వాళ్ళు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని చెప్పడం కోసం ఆయన ఫోటోలు రిలీజ్ చేశారు. తర్వాత మీరు గుర్తుందా, జైల్లో దోమలు కొడుతున్నాయంటే దోమలు కొట్టకపోతే రంభా, మేనక, ఓరసి వస్తారా అని కామెంట్ చేశారు. వచ్చి కన్ను కొడతాయని అన్నారు. అంటే వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే దోమలు కరిస్తే డెంగ్యూ అలాంటివి వచ్చిందనుకోండి, డెంగ్యూ, ఫీవరో, మలేరియా వచ్చిందనుకోండి, ఆయనకి చాలా ప్రమాదం అయిపోద్ది కదండి ఆ స్థితిలో. వాళ్ళ ప్లానింగ్ అది. అందుకే ఆ వెటకారాలు. ఈరోజు మీరు హీరో శివాజీ రివీల్ చేశారనుకుంటా. ఆయన్ని ఏ సెల్లో వేయాలనుకున్నారో రిమాండ్ టైంలో, ఆ సెల్లో అంటే వెస్ట్రన్ కమోడ్ ఉంటుంది కదా, కాలకృత్యాలు తీర్చుకునేదానికి వృద్ధులకి, అంటే కుర్రవాళ్ళే ఇప్పుడు అందరూ వెస్ట్రన్ యూజ్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో 70 ఏళ్ళ ఆయన హైట్, విపరీతమైన హైట్ ఉంటారు బాబు గారు. ఆయనకి వెస్ట్రన్ కమోడ్ తీసేశారు అంటే అది కుట్రగాక ఇంకేమండి. చలికాలం, ఆయన అరెస్ట్ చేసినప్పుడు చలికాలం చల్లని నీళ్ళు ఇస్తున్నారు, వేడి నీళ్ళు కావాలంటే అప్పుడు కూడా వెటకారం మాట్లాడారు కదా. ఏసీ ఎందుకు, మీకు క్యారవాన్ ఒకటి పంపిస్తామని మాట్లాడారు కదా. ఇవన్నీ కూడా ఆయనకి బెయిల్ రాకుండా ఉండుంటే అనారోగ్య పరిస్థితులు, అపరిశుభ్ర పరిస్థితులు ఇవన్నీ సృష్టించి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసి జైల్లోనే తమ చేతికి మెట్టంటకుండా ఆయన్ని చంపేసే కుట్ర జరిగిందండి. 100%. ఆయనకి అందే ఫుడ్ నుంచి కూడా కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సింది, లేకపోతే ఫుడ్లో పాయిజన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఆరోపణలు కాదండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఆయన ఒక జైల్లోంచి విజువల్ ఎలా బయటకు వస్తుందండి, బాబు గారికి వైద్య పరీక్షలు చేస్తూ ఆయన ఆరోగ్య స్థితి బాగాలేదని క్రియేట్ చేయడానికి చేసింది ఎలా ఉంటుందండి. ఇవన్నీ వరుస పరిణామాలను మీరు ఇచ్చేస్తే స్థితి బాగాలేదని ప్రజలకు చూపిస్తూ చెప్పి, అంటే ప్రయత్నమే, పూర్తి ప్రయత్నం. అంటే ప్లాన్ అండి. ప్లాన్ ప్రకారం అక్కడ జైలర్లు సెలవులు పెట్టి పంపించడం, దానికి ఆరోపణలు వస్తే వాళ్ళ అమ్మగారు తర్వాత చనిపోయినారు వెళ్ళారని జైలర్లు మార్చడం నుంచి, జైల్లో పెట్టి నుంచి, ఆయన తరలించే నుంచి అండి కేసు నమోదు చేయటమే దీనికోసం. ఒకటి, ఎన్నికల ప్రక్రియ, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న క్రమంలో అపర చాణక్యుడు ఆయన ఎంత సంక్షోభం ఉంటే ఆ సంక్షోభాన్ని మెట్లుగా మలుచుకొని, అవకాశాలుగా మలుచుకొని ఆయన ఆ సంక్షోభాలని అవకాశాలు చేసుకొని ఇచ్చేస్తాడు. ఆయన అధిరోహిస్తాడు, లక్ష్యాన్ని అధిరోహిస్తాడు. అటువంటి వ్యక్తి బయట ఉంటే రాజకీయంగా తన మనుగడ సాగదు. శాశ్వతంగా ఇలాంటి అపరిశుభ్ర పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఫుడ్డు అన్నీ క్రియేట్ చేసి మానసిక క్షోభకు గురి చేసి
ఆయన్ని ఏదో ఒకటి చేయాలనే ప్రయత్నమే తప్పించి ఇంకోటి కాదండి. ఓకే. అది ఈరోజు వెల్లడైందండి. ఓకే. అది అధికారులకు తెలుసు, ఈ ప్లాన్ అమలు చేసిన వారికి తెలుసు, ఆ ప్లాన్ తాలూకా ఉద్దేశం. సో ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ప్లాన్ అంటారు. అంతేనండి. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి అంటారు కదా దేవుడు స్క్రిప్ట్ అని. Yes. దేవుడు దుర్మార్గులకి హంతకులకే స్క్రిప్ట్ రాస్తూ ఉంటే, దోపిడీదారులకే రాస్తూ ఉంటే, మంచి వాళ్ళకి 40 ఏళ్ల పాటు తెలుగు రాష్ట్ర ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన వారికి Yes. స్క్రిప్ట్ రాయరండి. Yes. నువ్వు ఒక దుర్మార్గమైన స్క్రిప్ట్ రాశావు. అది ఆయన క్షేమంగా బయటకు వచ్చారు. క్షేమంగా బయటకు వచ్చి ప్రజల ఆశీర్వాదాలు, దేవుడు స్క్రిప్ట్ అన్నీ అనుకూలించి ఇప్పుడు ఏమైంది? ఏ రాజకీయ భవిష్యత్తు కోసం, ఏ అవినీతి దోపిడీ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు ఈ కుట్రకు తెరదీసావో ఆ కుట్ర పటాపంచలైపోయి జనమంతా నీరాజనం పడుతూ చంద్రబాబు గారి నాయకత్వాన్ని బాబును మళ్ళీ రప్పిద్దాం అని అంటున్నారు. ఏకపక్షంగా కోరుకుంటున్నారు. తిరుగులేదండి. ఆయన ఏ రాజకీయ మనుగడ కోసం ఆయన చేశాడో అదే ఎత్తుగడ చంద్రబాబు గారి మీద చేసినది. ప్రతిదీ రాంగ్ బూమరాంగ్ అయ్యి ఆయన రాజకీయ సమాధి కాబోతున్నాడు. కావాలంటే ఈరోజు కాదు, ఎప్పుడైనా మీరు మళ్ళీ నన్ను అడగవచ్చు. ఓకే అండి, మళ్ళీ కలుద్దామండి. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మీతో మాట్లాడతామండి. ఓకేనండి. ఓకే అండి, ధన్యవాదాలండి.